Hey biker boys, welcome back to the channel once again. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఆరెంజ్ అండ్ గ్రే అండ్ కార్ కూడా సేమ్ అదే కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాము. ఈ ప్రోడక్ట్ ఇండియాలో రెవల్యూషన్ అవ్వబోతుందండి. మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మాస్ సెగ్మెంట్లో ఒక కార్ కొనుక్కోవాలనుకుంటారు కదా, దిస్ విల్ బీ యువర్ ఫ్యామిలీస్ ఫస్ట్ కార్ అవుతుంది. ఈ కార్ ప్రైజింగ్ ఏంటి? ఈ సిట్రాన్ C3 వచ్చేసి లైక్ టాటా పంచ్ అండ్ అలాగే ఇగ్నిస్ లైక్ హ్యాచ్ బ్యాక్ కార్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు కొనరండి ఆ కైండ్ ఆఫ్ స్టైలింగ్తో పాటు. ఈ వీడియోలో ఈ కార్ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయి. ఎన్ని వేరియంట్స్లో వస్తుంది, ఫీచర్స్ ఏంటి, ప్రైజింగ్ ఏంటి, వెదర్ ప్రైజింగ్ జస్టిఫై అవుతుందా లేదా, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. గైస్, దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. ఇలాంటి వీడియోస్ చేయాలంటే ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మీ నుంచి నాకు సపోర్ట్ కూడా కావాలి. వీ జస్ట్ రీసెంట్లీ క్రాస్డ్ 1 lakh సబ్స్క్రైబర్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు చూసినట్టు మీరు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళైతే మాత్రం వీడియోని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీరు ఈ విధమైన ఎంగేజ్మెంట్ ఇస్తే, సో ఇలాంటి వెరీ ఫస్ట్ వీడియోస్ చేస్తూ మీరు ఒక కార్ కొనేటప్పుడు సజెషన్స్, ఒక అమూల్యమైన సజెషన్స్ మాత్రం నేను మీకు డెఫినెట్లీ ఛానల్ ద్వారా షేర్ చేస్తాను. మనం చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో తెలుగు స్టేట్స్లో ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్గా అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే మన ఛానల్లో దెర్ ఈస్ ఎ ప్లేలిస్ట్ కాల్ సూపర్ కార్స్ అండి, ఇన్ విచ్ రైట్ ఫ్రమ్ అంబాసిడర్ టు రోల్స్ రాయ్స్, స్పోర్ట్స్ కార్స్, లగ్జరీ రైనప్ కార్స్, ఈవెన్ వింటేజ్ కార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. యూ నేమ్ ఏ కార్, ప్రతి ఒక్క కార్ అందులో అవైలబుల్గా ఉంటుందండి. అండ్ రీసెంట్గా లాంచ్ అయిన మేబ్యాక్ 2022, వీఆర్ ద ఓన్లీ వన్ హూ మేడ్ దాట్ వీడియో. ఫెంటాస్టిక్ వ్యూస్ ఉన్నాయి, 7+ lakhs అండ్ ఈవెన్ మోర్ ఫెంటాస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా మనం ఈ కార్ యొక్క ప్రైజింగ్ అండ్ అలాగే కలర్ ఆప్షన్స్ అండ్ వేరియంట్స్ గురించి తెలుసుకుందామండి. ప్రైస్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అరౌండ్ 5.5 to 8 lakhs ఎక్స్ షోరూమ్ అండ్ ఆన్ రోడ్ ప్రైజెస్ అరౌండ్ మనకి 7,50,000 నుంచి 9,50,000 వరకు ఉండే అవకాశం ఉంది. వేరే మ్యానుఫ్యాక్చర్స్లా కాకుండా బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు ఒక 6-7 వేరియంట్స్ ఉంచి ఆ విధంగా కాకుండా, ఎందుకంటే మనం బేస్ వేరియంట్ ఆర్డర్ చేసినా కూడా చాలా వరకు అదర్ బ్రాండ్స్లో అవి బుకింగ్స్ కూడా తీసుకోరు, వెయిటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ సిట్రాన్ మన అందరికీ తెలుసు, వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ C5లో కూడా ఓన్లీ 3 వేరియంట్స్ మాత్రమే లాంచ్ చేశారండి. మీరు ఆ ప్రైస్ పాయింట్లో చూసుకున్నా కూడా ప్రతి ఒక్క కార్లో 7, 8 వేరియంట్స్ ఉంటాయి. బట్ ఈ బ్రాండింగ్ మాత్రం ఓన్లీ తక్కువ వేరియంట్స్ని బాగా బిలీవ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ కూడా ఉండే 3 వేరియంట్స్లో ఫస్ట్ వేరియంట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఆల్ కన్వీనియంట్ ఫీచర్స్ ఇచ్చే విధంగా సిట్రాన్ లాంచ్ అయినప్పటి నుంచి ఆ ప్రెజెన్స్ని ఉంచుకుంది. అండ్ ఇప్పుడు వచ్చే C3లో కూడా అదే స్ట్రాటజీతో మన ముందుకు రాబోతుంది. కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే C3లో మనకి 6 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ అండ్ అలాగే సింగిల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా రాబోతున్నాయి. అండ్ ఇంజిన్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే 2 పవర్ ట్రైన్స్తో వస్తుందండి సిట్రాన్ C3. ఒకటి PureTech 82 అండ్ PureTech 110. PureTech 82లో మనకి 1.2 లీటర్ 3 cylinder పెట్రోల్ యూనిట్ ఆఫర్ చేస్తున్నారు విత్ 82 horsepower at 5,750 RPM అండ్ అలాగే 115 Nm పీక్ టాప్ at 3,750 RPM. ఇందులో ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. PureTech 110లో చూసుకున్నట్లయితే ఇందులో 1200cc వస్తుంది, 3 cylinder కానీ టర్బో పెట్రోల్ యూనిట్ ఆఫర్ చేస్తున్నారు. పవర్ ఫిగర్స్ ఆర్ లైక్ 110 horsepower at 5,500 RPM and 190 Nm peak torque at 1,750 RPM with the 6-speed manual transmission. మైలేజ్ విషయానికి వస్తే PureTech 82 విచ్ ఇస్ నాన్ టర్బో యూనిట్లో మనకి 19.8 kmpl క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అలాగే PureTech 110 ఏదైతే టర్బో పెట్రోల్ యూనిట్ ఉందో 19.4 kmplగా ఇవ్వడం జరుగుతుంది. సో సిటీలో మీరు డ్రైవ్ చేస్తే ఈజీగా 15 to 16 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హైవేలో అయితే మీకు 17-18 వస్తుంది. ఈస్ట్ కేసులో అయితే మనకి 15 అయితే తప్పకుండా వస్తుంది. సో ఈ C3ని మీరు చూసినట్లయితే డిజైన్ పరంగా మనం మాట్లాడుకుంటే స్పోర్టియర్ థింగ్ కానీ మోర్ లైక్ అ మోడర్న్ ఫీల్ ఏదైతే ఉంటుందో వీళ్ళ కార్స్లో మనం ఆ డిజైన్ చూడొచ్చు. ద సేమ్ థింగ్ C5లో చూసాము, ఇప్పుడు C3లో కూడా అదే డిజైన్ని, మోస్ట్లీ C5 డిజైన్నే ఇందులో కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఫ్రంట్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యూనిక్ డిజైన్లో డ్యూయల్ స్లాట్ గ్రిల్ ఏదైతే ఉందండి ఇది చాలా హైలైటెడ్గా ఉంది. షెవ్రాన్ లోగో కనెక్టెడ్గా ఉంటుంది బోత్ ద ఎండ్. అండ్ ఈ క్రోమ్ లైనింగ్స్ వచ్చేసి మనకి DRLస్లో కూడా ఇంటిగ్రేటెడ్ అవుతాయి. ఒక క్రోమ్ లైనింగ్ మనకి టాప్ సైడ్ వెళ్తుంది, సెకండ్ క్రోమ్ లైనింగ్ బాటమ్ సైడ్ వెళ్తుంది. ఈ రెండు కూడా DRL కనెక్టెడ్లో చూడడానికి చాలా స్టైలింగ్గా మనకి కనబడుతున్నాయి. సో DRLస్ మాత్రమే మనకి LED ఇచ్చారండి అండ్ హాలోజన్ లైటింగ్ మనకి హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. కిందగా ఫాగ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే ఫాగ్ ల్యాంప్ సరౌండింగ్లో కూడా మీరు చూడొచ్చు. వాట్ ఎ గ్రేట్ స్టైలింగ్ అండి. ఈ స్టైలింగ్ మాత్రం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే కింద స్కిట్ ప్లేట్ డిజైన్ కూడా మీరు చూడండి, చాలా స్పోర్టియర్ వేలో డిజైన్ చేశారు. ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ కార్ లాగా అయితే అస్సలు అనిపించట్లేదు. అండ్ బ్లాక్ కలర్ బంపర్కి అగైన్ సరౌండింగ్స్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఫ్రంట్ స్టైలింగ్ ప్రకారంగా మాట్లాడుకుంటే మాత్రం ఇలా బేసిక్ సెగ్మెంట్లో ఇలాంటి డిజైన్ తీసుకురావడం అనేది
చాలా మంచి పరిణామం. అండ్ కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక ప్రీమియం కార్ కొనుక్కునే ఫీల్ కూడా వస్తుంది. అలాగే బోనట్ పైన కూడా చూసినా కానీ కట్స్ అండ్ క్రీజెస్ ఉండవు, కానీ చాలా స్టైలింగ్ మోడర్న్ ఎలిమెంట్ ఏదైతే స్క్వేర్ టైప్ ఉంటుందో త్రూ అవుట్ ద కార్ మనం చూస్తామో అదే డిజైన్ని మనకి బోనెట్ పైన కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ డిజైన్ ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం చాలా బాగుందండి. ప్రతి ఒక్కరికి అవుట్ ఆఫ్ 10 9 పీపుల్కి డిజైన్ అనేది నచ్చుతుంది. అండ్ ఇప్పుడు సైడ్ లుక్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. కార్ డైమెన్షన్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఒకసారి సైడ్ లుక్స్ మీరు చూడండి. ఈ బ్లాక్ కలర్ బంపర్ క్లాడింగ్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ద కార్ రన్ అవుతుంది. ఈ సైడ్లో ఏదైతే మనకి స్క్వేర్ షేప్ టైప్ డిజైన్ ఏదైతే ఉందో ఈ క్లాడింగ్ పైన ఇది చాలా వరకు యూనిక్గా కనబడుతుంది. అండ్ మీరు తీసుకునే కార్ని బట్టి దాని కలర్ చేంజ్ అవుతుందండి. చాలా స్పోర్టియర్ డ్యూయల్ టోన్ కలర్స్ మనం ఈ సెట్రాన్ C3లో చూడబోతున్నాము. అండ్ ORVMs చూసుకుంటే గ్లాసీ ఇన్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. దాట్ టు కార్ కలర్ ఏదైతే ఉంటుందో బాడీ ఇన్ కలరే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ మాత్రం ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు వీల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీలింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది, కానీ దీస్ ఆర్ నాట్ ద అలాయ్ వీల్స్ అండి. అలాయ్ వీల్స్ మనము యాక్సెసరీ లాగా తీసుకోవాలి. అండ్ ఆ క్లిప్ కూడా మీరు ఒకసారి ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు అలాయ్ వీల్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో అనేది. అండ్ R15 వీల్స్ని యూస్ చేశారు. సో R15 ఈజ్ సంథింగ్ మోర్ స్టెబిలిటీ, కార్నరింగ్లో కూడా మంచి కాన్ఫిడెన్స్ని మనకి ఈ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. అలాగే 195/65 టైర్ ప్రొఫైల్ని యూస్ చేశారు. సో వైడర్ ఎనఫ్ టైర్స్ని అయితే మనకి సెగ్మెంట్లో సెట్రాన్ C3 ఇవ్వడం జరుగుతుంది. ట్యూబ్లెస్ టైర్స్తో వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ని యూస్ చేశారు. రియర్లో మనకి డ్రమ్ బ్రేక్ని ఇవ్వడం జరుగుతుంది. సో డైమెన్షన్ డీటెయిల్స్ అయితే మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చండి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ 180 మిల్లీమీటర్స్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎనీ సార్ట్ ఆఫ్ రోడ్స్ లైక్ రెగ్యులర్గా అర్బన్లో కానీ విలేజెస్లో కానీ మీరు కార్ని తీసుకెళ్ళినా కూడా 180 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ సఫిషియంట్ ఎనఫ్. అలాగే మీరు మిర్రర్ సైజింగ్ కూడా చూసుకున్నట్లయితే రియర్ మిర్రర్ సైజ్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కానీ చూడడానికి మాత్రం చాలా స్పోర్టియర్గా అనిపిస్తుందండి. దాని కంటిన్యూషన్లో మీరు చూసుకున్నట్లయితే 2 స్ట్రైప్ లైన్స్ కూడా ఇస్తున్నారు. సో సైడ్ నుంచి కార్ మోర్ స్పోర్టియర్గా అనిపిస్తుంది. అండ్ రూఫ్ రైల్స్ కూడా చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ ఇచ్చారు. పియానో బ్లాక్ ఫినిషింగ్ మనకి ఇందులో యూస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం రియర్ కార్ యొక్క స్టైలింగ్ చూద్దామండి. ఈ C3 యొక్క స్టైలింగ్ రియర్ నుంచి కొంచెం మనకి కాంపాక్ట్గా అనిపిస్తుంది. చూడ్డానికి కూడా లుక్స్ లైక్ కొంచెం మనకి మోడర్న్ ఆస్థెటిక్తో కనిపిస్తుంది. మధ్యలో చూస్తే షెవ్రాన్ లోగోతో పాటు సెట్రాన్ బ్రాండింగ్ కిందగా ఇచ్చారు. టెయిల్ ల్యాంప్ డిజైన్ చూడడానికి మీకు ఎల్ఈడీలా అనిపిస్తుంది, బట్ దోస్ ఆర్ ద హాలోజన్ లైట్స్ అండి. ఏదైతే డిజైన్ మనకి ఇచ్చారో అది మాత్రం చాలా బాగుందని చెప్పాలి. అండ్ కింద మీరు బంపర్ చూసుకుంటే బ్లాక్ ఇన్ కలర్ బంపర్ అండ్ రిఫ్లెక్టర్స్ యొక్క డిజైన్ నాకు పర్టికులర్గా చాలా బాగా నచ్చింది కార్లో. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే మాత్రం స్పోర్టియర్ వే ఆఫ్ మేకింగ్ ఓవరాల్గా ఈ C3 కార్లో కనిపిస్తుంది. అండ్ వన్ మిస్సింగ్ థింగ్ ఏంటంటే మనకి డీఫాగర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బూట్ స్పేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 315 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ సెగ్మెంట్లో దిస్ ఈస్ ద బెస్ట్ బూట్ స్పేస్ అని కూడా చెప్పుకోవాలి. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో 5 పీపుల్తో ట్రావెల్ చేయాలనుకుంటే ఫర్ 1 లాంగ్ వీకెండ్ డెఫినెట్గా ఈ బూట్ స్పేస్ అయితే మీకు సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుందామండి. కార్ బయట నుంచి ఎంత స్పోర్టియర్గా కనిపిస్తుందో ట్రస్ట్ మీ ఈ ప్రైస్ పాయింట్లో వచ్చే ఏ కార్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఇంటీరియర్లో ఇంత మోడర్న్ ఆస్థెటిక్లో మాత్రం మీకు ఏ కార్ కూడా కనపడదండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇంటీరియర్ వచ్చేసి గ్రే ఇంటీరియర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇంటీరియర్స్ కూడా మీరు కార్ తీసుకునే కలర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చేంజ్ అవుతుందండి. ఫర్ యువర్ రెఫరెన్స్ నేను ఒక క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఆరెంజ్ అండ్ గ్రే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో మోస్ట్లీ వచ్చేసి స్పోర్టియర్ కలర్స్ని వీళ్ళు కాంట్రాస్ట్ కలర్ని ఎక్కువగా యూస్ చేశారు. అండ్ ఏసీ వెంట్స్ని మీరు ఒకసారి క్లోజ్ బైగా అబ్జర్వ్ చేస్తే టూ స్టైలిష్గా డిజైన్ చేశారు. అండ్ అలాగే డాష్ బోర్డ్ పైన మనకి డ్రాప్లెట్స్ డిజైన్ కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెగ్మెంట్లో డాష్ బోర్డ్ డిజైన్ ఈజ్ సంథింగ్ అన్మ్యాచబుల్గా వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది వైర్లెస్లీ. ఇది 10 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి. అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆనెస్ట్గా చెప్పాలంటే 2 బేసిక్ ఉందండి. ఓన్లీ ఇందులో డిజిటల్ MID స్క్రీన్ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. అందులో మనకి స్పీడ్తో పాటు డ్రైవర్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది, కానీ వీ డోంట్ హ్యావ్ అ టాకోమీటర్. అండ్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి మనకి పవర్ విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. రియర్ సైడ్ కూడా పవర్ విండోస్ని ప్రొవైడ్ చేశారు, కానీ రియర్ సైడ్ యొక్క పవర్ విండో స్విచ్చింగ్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో సెంటర్ కాన్సోల్లో మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఏసీ వెంట్స్ వస్తాయో ఆ ప్లేస్లో ఇవ్వడం జరిగిందండి. విచ్ మీన్స్ వెనకాల కూర్చున్న వాళ్ళే కంఫర్టబుల్గా యాక్సెస్ చేయగలుగుతారు. సో ఈ ప్లేస్మెంట్ కూడా మనకి ఫ్రంట్ డాష్ బోర్డ్ పైన ఎక్కడైనా ఇచ్చుంటే బాగుండేది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టీరింగ్ మీరు చూడండి, వాట్ ఆ స్పోర్టియర్ వే ఆఫ్ స్టీరింగ్ అండి. స్టీరింగ్ పైన మనకి షెవ్రాన్ లోగోతో పాటు 3 స్పోక్ ట్రీట్మెంట్ అనేది ఇందులో యూస్ చేశారు. రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే మనకి మల్టీ ఫంక్షన్ ఆప్షన్స్ని కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది.
అపార్ట్ ఫ్రమ్ దాట్ స్టోరేజ్ స్పేసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే డీసెంట్ గ్లో బాక్స్ని ఆఫర్ చేశారు. అండ్ అలాగే ట్రాన్స్మిషన్ సరౌండింగ్లో కూడా మనకి స్టోరేజ్ స్పేస్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో స్టోరేజ్ స్పేసెస్ ఆర్ ప్లెంటీ ఎనఫ్ అండి. అండ్ డోర్స్ పైన కూడా చూసుకున్నట్లయితే మనకి 1 లీటర్ బాటిల్ని ఆల్ 4 డోర్స్లో మనము చాలా కంఫర్టబుల్గా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఎయిర్ కండిషన్ వచ్చేసి మాన్యువల్లీ ప్రొవైడ్ చేశారండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది టాప్ ఎండ్లో కూడా అవైలబుల్గా లేదు. అండ్ ఏసీ నాబ్స్ కూడా చూసుకుంటే మాన్యువల్గా ఇచ్చారు. సో దట్ ఈజీ టు యూజ్ ఉంటుంది అండ్ అలాగే ఈజీ టు రిప్లేస్ ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి కనెక్టివిటీ వైజ్ చూసుకున్నట్లయితే యూఎస్బిసి ఇవ్వకుండా రెగ్యులర్ యూఎస్బి ఇచ్చారండి. యూఎస్బిసి ఇచ్చుంటే బాగుండేది బికాస్ ఎవ్రీ కార్ ఈస్ గివింగ్. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ యూజర్స్ కూడా ఇప్పుడు టైప్ సి ఉండే ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు కదా, ఇది ఇచ్చుంటే కొంచెం బెటర్ ఫీలింగ్ ఉండేది. దట్ టు కన్వీనియంట్ ఫీచర్గా మనం దీన్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి. అండ్ ట్రాన్స్మిషన్ యొక్క డిజైన్ మీరు చూడండి, గేర్ లివర్ వే స్పోర్టియర్గా ఉందండి. ఇలాంటి గేర్ లివర్స్ వచ్చేసి మీరు చాలా వరకు స్పోర్ట్స్ కార్లో చూస్తూ ఉంటారు. అలాంటి డిజైన్ని మనకి ఈ సెట్రాన్ C3లో ఇచ్చారు. ఈ ఎలిమెంట్ కూడా నాకు పర్సనలీ చాలా బాగా నచ్చిందని చెప్పాలి. అండ్ ఇలాగే ఏవైతే మనకి లోవర్ డాష్బోర్డ్లో చూసామో అక్కడ హార్డ్ ప్లాస్టిక్ని డెఫినెట్గా యూస్ చేశారండి. అప్పర్ డాష్బోర్డ్లో అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది మనకి. టచ్ అండ్ ఫీల్ కానీ అండ్ అలాగే ప్యానల్ గ్యాప్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ చాలా వరకు ప్రీమియం లెవెల్లో మనకి ఇంటీరియర్లో కూడా అనిపిస్తాయి. అండ్ ఫ్రంట్ సీట్స్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు, థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. స్పెసిఫిక్గా వైడర్ ఎనఫ్గా సీట్ ఇచ్చారు కాబట్టి హెఫ్టీగా ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఫోమ్ డెన్సిటీ అయితే కొంచెం హెవీగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. అదర్వైజ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఏం లేదు. సో ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో డీసెంట్ కంఫర్ట్ని అయితే మనకి డ్రైవర్తో పాటు కో ప్యాసింజర్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 4-వే అడ్జస్టబుల్గా ఇచ్చారండి. సో ఇది ఒక మంచి ఫీచర్ డ్రైవర్కి. ఇప్పుడు మనం రియర్ సీట్ కంఫర్ట్ని టెస్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ లైక్ ఇట్స్ కంఫర్టబుల్ టు సెట్. హానెస్ట్లీ చెప్తున్నా, ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఒకసారి నేను మధ్యలో కూర్చొని కూడా చూపిస్తాను మీకు. సో దట్ లేటర్ ఆన్ మనం మాట్లాడుకుందాం డీటెయిల్ కంఫర్ట్ గురించి. ఈ విధంగా నాలాగా ముగ్గురు పర్సనాలిటీ ఉంటే మాత్రం లాంగ్ జర్నీస్ కూడా మీరు కంఫర్టబుల్గా చేయొచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్ని మనకి ఆఫర్ చేస్తున్నారు, లెదరైట్ సీట్స్ ఇవ్వట్లేదు. బట్ కుషనింగ్ పరంగా ఫోమ్ డెన్సిటీ ఏదైతే ఉందో ఐ రియలీ అప్రిషియేట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ చూడొచ్చు సైడ్లో. ఇది చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కూర్చున్నప్పుడు. అండ్ కార్ టర్న్ చేసినప్పటికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇక్కడ ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఇలాంటి కంఫర్ట్ అంటే చాలా వరకు ప్రీమియం కార్స్లో ఇస్తూ ఉంటారు. బేసిక్ కార్లో కూడా చూసుకుంటే మాత్రం ఇలాంటి ఒక బాస్టర్స్ని సైడ్కి ఇవ్వడం వల్ల కంఫర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ యాజ్ వీ ఆల్ నో సిట్రాన్ గివ్స్ అ టాప్ ప్రయారిటీ టు ద కంఫర్ట్. పర్టికులర్ పాయింట్లో మాత్రం సీరియస్లీ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మధ్యలో ఎవరైతే కూర్చుంటారో డైరెక్ట్లీ మీరు ఇక్కడ కాలు పెట్టుకోలేరు, ఎందుకంటే ఇక్కడ హంప్ అయితే ఉంది. కానీ సైడ్ బై సైడ్లో ప్లేస్ చేసుకొని మాత్రం మీరు చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇప్పుడు మనం నీ రూమ్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూస్తే ఈ రిక్లైనింగ్ కూడా చూడొచ్చు. మీరు కావాలని నేను వెనక్కి ఉంచాను సో దట్ మ్యాక్సిమం ఎంత వెనక్కి అనుకుంటే మనకి నీ రూమ్ ఎంత ఉంటుందో మీకు అర్థమవుతుంది. కాబట్టి యూ కెన్ సీ ఇక్కడ మనకి ఇంకా నీ రూమ్ ఉంది. అండ్ కంఫర్టబుల్గా కూర్చున్నా నేను కొంచెం ఈ విధంగా కిందికి కాలు పుష్ చేసుకున్నా కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. అడ్జస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ దీస్ ఆర్ నాట్ ద అడ్జస్టబుల్. ఈ ప్రైస్ పాయింట్లో మనం అంతగా గ్రీడీగా కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇప్పుడు థై సపోర్ట్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూస్తున్నారా, ఇక్కడ ప్యాసింజర్కి ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సెగ్మెంట్లో మాత్రం వేరే ఏ కార్లో ఈ విధమైన డీటెయిలింగ్ దట్టు కంఫర్ట్లో మాత్రం లేదండి. పంచ్లో చూసినా కానీ ఇగ్నిస్లో చూసినా కానీ మీకు ఫ్లాట్ బెంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి కంఫర్ట్ అయితే లేదు. హైట్ రూమ్ గురించి మాట్లాడుకుందామండి. నా హైట్ వచ్చేసి 5.8. సో అప్ టు 6 feet ఉన్న వాళ్ళకి మాత్రం దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం హెడ్ రెస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి స్కూప్డ్ అవుట్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఇలా కూర్చున్నా కూడా కంఫర్టబుల్గా, హైట్లో మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో కంఫర్ట్ పరంగా మాత్రం ఐ సీరియస్లీ అప్రిషియేట్. ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్లో మాత్రం దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ దాంతోపాటు వెనకాల సపోర్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు చూస్తే కొంచెం ఇట్లా లోపలికి ఇట్లా బకెట్ టైప్ కూర్చునే ఫీలింగ్ అనేది మీకు లభిస్తుంది సీట్స్లో. సో ఓవరాల్గా థై సపోర్ట్తో పాటు, నీ రూమ్తో పాటు, హైట్ రూమ్తో పాటు కంఫర్ట్ లెవెల్లో మాత్రం సిట్రాన్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఇప్పుడు సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే అండి, ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ అ స్టాండర్డ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ABS, రియర్ పార్కింగ్ సెన్సర్, స్పీడ్ వార్నింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ని యాజ్ అ సేఫ్టీ ఫీచర్స్ C3 అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కార్లో కొన్ని మిస్సింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయండి. అవి ఏంటో కూడా తెలుసుకుందాం. ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ వైపర్స్, రియర్ డీఫాగర్స్, రివర్స్ కెమెరా, నో సెంట్రల్ లాకింగ్. టైప్ సి ఇచ్చుంటే బాగుండేదని చెప్పాను కదా. ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ అ మిస్సింగ్ థింగ్. జస్ట్ నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది అట్ ప్రెజెంట్ అయితే లాంచ్ చేయట్లేదు. ఈ లాంచ్లో మనకి ఓన్లీ మాన్యువల్ మాత్రమే లాంచ్ చేస్తున్నారు. సో వ్యూవర్స్ చూశారు కదా,
నేను బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్పాను కదా, దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ ప్రోడక్ట్. మీ ఫ్యామిలీలో ఒక కార్ అవుతుంది, ఫస్ట్ కార్ కొనాలనుకుంటే ఇది మీకు ఒక చాయిస్ అవుతుంది అని చెప్పాను కదా. ఐ థింక్ డెఫినెట్లీ ఇది జస్టిఫై అవుతుందండి. సో ఈ ప్రైజింగ్ ఏదైతే ఉందో, కార్ యొక్క లుక్స్ ఏవైతే ఉన్నాయో, వీ అగ్రీ ఫ్యూ ఫీచర్స్ ఆర్ మిస్సింగ్. ఒకవేళ మీరు ఫస్ట్ కార్ కొనుక్కోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మారుతియే తీసుకుందాం, స్టైలింగ్ 101% కాంప్రమైజ్ అవ్వాలి మనం. ఇజెంట్ ఇంత మంచి స్టైలింగ్ కార్ ఉందా? లేదు. సో ప్రతి ఒక్కటి మనకు స్టైలింగ్ కావాలి, ఫుల్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ కావాలి, యూనో ఇంటీరియర్స్ చాలా బాగుండాలి అంటే డబ్బులు కూడా ఎక్కువ పెట్టాలి. అదొకటి మీరు ఆలోచన చేయాల్సిందే. కొన్ని ఫీచర్స్ ఏవైతే మిస్సింగ్ ఉన్నాయో దోస్ ఆర్ లైక్ కాస్ట్ కటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ద వే బెటర్మెంట్ థింగ్స్ అయితే ఈ సెగ్మెంట్లో చేశారని చెప్పాలి. కైండ్ ఆఫ్ అ స్టైలింగ్, కైండ్ ఆఫ్ అ కంఫర్ట్, ఆ ప్రీమియం ఫీల్ ఏదైతే ఉందో దట్ సిట్రాన్ ఈస్ ట్రై టు గివ్ యూ ఇండియన్ మార్కెట్. ఫర్ షూర్ నాకైతే పర్సనలీ కార్ చాలా బాగా నచ్చిందండి. మీకు ఏ విధంగా అనిపించింది? వాట్ ఈస్ యువర్ కామెంట్స్? వాట్ ఈస్ యువర్ టేక్ ఇన్ దిస్ వీడియో? ఈ కార్ని మీరు చూసిన తర్వాత వాట్ డిడ్ యూ ఫీల్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి రెగ్యులర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ వీడియోస్ రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మన సబ్స్క్రైబర్ బేస్ని కూడా పెంచండి. సో దట్ ఇలాంటి వీడియోస్ చేయడానికి మనకి కూడా బ్రాండ్ నుంచి మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ సో ఇలాంటి వెరీ ఫస్ట్ వీడియోస్ చేస్తూ మీరు ఒక కార్ కొనేటప్పుడు సజెషన్స్, ఒక అమూల్యమైన సజెషన్స్ మాత్రం నేను మీకు డెఫినెట్లీ ఛానల్ ద్వారా షేర్ చేస్తాను. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.